టైర్లలో సాధారణ గాలి మంచిదా, నైట్రోజన్ గాలి మంచిదా? దీని ఒక చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. సాధారణ గాలిలో కూడా నైట్రోజన్ ఉంటుంది. సాధారణ గాలిలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, మిగతా ఇతర వాయువులు ఉంటాయి. కానీ నైట్రోజన్ గాలిలో 93 నుంచి 99% నైట్రోజన్ మాత్రమే ఉంటుంది. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే, ఫస్ట్ ఖర్చు. సాధారణ గాలిని నింపినప్పుడు 5 నుంచి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే నైట్రోజన్ గాలి నింపితే ఒక టైర్కి 20 నుంచి 30 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక రెండోది, సాధారణ గాలిలో ఆక్సిజన్ అణువులు ఉంటాయి కాబట్టి అణువులు చిన్నగా ఉండి తొందరగా టైర్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రెషర్ తగ్గుతుంది, అంటే గాలి దిగిపోతుంది. ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి ఇంజన్ మీద లోడ్ పడి ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, అంటే పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే నైట్రోజన్ అణువులు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి బయటికి వెళ్ళడానికి అనుకూలంగా ఉండదు, ప్రెషర్ ఎక్కువ కాలం ఉంటుంది, అండ్ టైర్ల లైఫ్ టైం ఎక్కువ వస్తుంది, అండ్ ఫ్యూయల్ ఖర్చు తక్కువగా ఉంటుంది. సాధారణ గాలి నింపినప్పుడు ఆక్సిజన్లో తేమ ఉంటుంది కాబట్టి మన టైర్ల అంచుల వద్ద ఇనుప ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది తొందరగా తుప్పు పడుతుంది. కానీ నైట్రోజన్లో తేమ ఉండదు కాబట్టి అటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నైట్రోజన్ గాలి లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకు చాలా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించే వాళ్ళు, హెవీ వెహికల్స్ వాళ్ళైతే నైట్రోజన్ గాలి వాడడం బెటర్. విత్ ఇన్ ద సిటీలో ప్రయాణించే వాళ్ళైతే సాధారణ గాలి నింపుకోవడం బెటర్.